పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ పవన్, ఇప్పటికే మనం చూసుకుంటే ఏసీపీ కేసు నమోదు చేసింది, A1 A2 A3గా చేర్చింది, కేటీఆర్ ని A1 గా చేర్చడం కూడా చూస్తున్నాం. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే విదేశీ సంస్థకు నిధులను మళ్లించారు అని అంటున్నారో ఈ కేసు ప్రభావం ఆ విదేశీ సంస్థకి ఏమైనా ఉండనుందా? అంటే అక్కడి నుంచి ఏదైనా వివరణ అడిగే అవకాశం కనిపిస్తుందంటారా? ఖచ్చితంగా ఆ విదేశీ సంస్థ ప్రమేయం పైన విదేశీ సంస్థకు ఎందుకు ముందుగానే నిధులు చెల్లించాల్సి వచ్చింది, తద్వారా ఈ అంతిమ లబ్ధిదారుడు ఎవరు, ఇవన్నీ కూడా ఆ విదేశీ సంస్థను కూడా ఏసీబీ అధికారులు అయితే ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఇక ఈ కార్ రేస్ వ్యవహారాన్ని చూసుకుంటే అసెంబ్లీలో ప్రస్తుతం అటు హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నారు. అటు ప్రభుత్వం పైన పోరాడుతున్నందుకే తమ పైన కేసులు పెడుతున్నామంటూ ఆయన చెప్పారు. ఇంతకుముందే కేటీఆర్ కూడా దానిపైన ఆయన స్పందించారు. తన పైన అసెంబ్లీలోనే చర్చిద్దామంటూ ఆయన కూడా స్పందించారు. దానికన్నా ముందు ఒకసారి ఆయన ఇటీవల అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాశారు. బహిరంగ లేఖ రాశారు. దమ్ముంటే ఫార్ములా ఈ రేస్ అంశం పైన రాష్ట్ర శాసనసభలో చర్చ పెట్టండి అంటూ ఆయన లేఖ రాశారు. అందులో చాలా స్పష్టంగా ఆయన పేర్కొన్నారు, 2023లో ఫిబ్రవరి 10వ తారీఖున ఈ రేసు నిర్వహణ జరిగింది. 2023లో విజయవంతంగా రేసు జరిగి అన్ని వర్గాల మన్ననలు అందుకుంది. రేసు జరిగింది వాస్తవం. ఈ రేసు వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సుమారు 700 కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది అంటూ ఆయన చెప్తున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికే, హైదరాబాద్కు పెద్ద ఎత్తున పెట్టుబడులు రప్పించడానికే ఈ ఫార్ములా కార్ రేస్ ఇక్కడ నిర్వహించాము, చాలా వాటితో పోటీపడి ఇక్కడికి తెప్పించామంటూ ఆయన చెప్తున్నారు. దానివల్ల 700 కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది రాష్ట్ర ప్రభుత్వానికి అంటూ ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు. అయితే దాని తర్వాత మనం ఇంకో ఇది చూద్దాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అటు అప్పట్లో హెచ్ఎండిఏ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్కు ప్రభుత్వం ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చింది. 55 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ నుంచి ఏ ప్రాతిపదికన ఒక విదేశీ సంస్థకు చెల్లించారో తమకు వివరాలు ఇవ్వాలంటూ ఒక 3 ప్రశ్నలతో ఒక లేఖ రాసింది. దానికి అప్పట్లో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఆయన సమాధానం ఇచ్చారు. ఆయన ఇచ్చిన సమాధానాన్ని కూడా ఒకసారి చూద్దాం. ఇది అరవింద్ కుమార్ స్వయంగా ఆయన రాసి ఇచ్చిన సమాధానం. ఇందులో ఏముందో చూద్దాం. దీనిలో ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఇది ప్రమోటర్గా వ్యవహరిస్తూ ఉంటుంది ఈ ఫార్ములా రేస్కి. దీనిలో ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ అనేది ఎఫ్పిఓ. ఈ రెండింటి మధ్య ఒప్పందం జరిగాయి. కొన్ని సీజన్స్ హైదరాబాద్లో నిర్వహించడానికి అటు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే అటు ఆ ప్రమోటర్ అంటే ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ అకస్మాత్తుగా అటు ప్రభుత్వానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇక్కడ ఈ ఫార్ములా కార్ రేస్ వ్యవహారం నుంచి పూర్తిగా తప్పుకుంది. ఎందుకు తప్పుకుంది అంటే వాళ్ళు ఎంత పెట్టుబడి పెట్టింది ఈ ఫార్ములా కార్ రేస్ వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 55 కోట్లు పెడితే మిగతా ఇంకా ఒక 140-150 కోట్ల రూపాయలు ఆ విదేశీ కంపెనీ కావచ్చు, అక్కడ ఇంకా వేరే కంపెనీలన్నీ కూడా పెట్టుబడులుగా పెట్టాయి. 200 కోట్లు అప్పుడు ఖర్చు పెట్టారు. ఈయన 700 కోట్లు నిధులు వచ్చాయని చెప్తున్నారు. వీళ్ళు పెట్టిన డబ్బులు రాలేదనే, ప్రమోటర్లు ఎక్స్పెక్ట్ చేసినంత డబ్బులు రాలేదు కాబట్టి వాళ్ళు దీని నుంచి వెనక్కి తప్పుకున్నారు. కానీ వాళ్ళు ఇంతవరకు అఫీషియల్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ మేము ఈ కాంట్రాక్ట్ నుంచి తప్పుకుంటున్నామనే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడికి సరైన డబ్బులు రాలేవని చెప్పేసి వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. సీజన్ 10 అంటే మరొకసారి 2023 ఫిబ్రవరిలో నిర్వహించారు. తర్వాత మళ్ళా ఫిబ్రవరి 2024లో నిర్వహించాల్సి ఉంటుంది సీజన్ 10. దానికి సంబంధించి అటు వాళ్ళు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే స్తబ్దుగా ఉండిపోయారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండిఏ మాత్రం సీజన్ 10 కోసం ముందుగానే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టేసింది జూన్ 2023. అసలు కాంట్రాక్ట్ నుంచి ఉన్నామా లేమా అన్నట్టుగా ఉన్న కంపెనీకి అసలు ఎందుకు కట్టారు? పెట్టిన పెట్టుబడికి డబ్బులు లేవనే వాళ్ళు వెనక్కి తగ్గారంటూ స్వయంగా అరవింద్ కుమార్ చెప్తుంటే 700 కోట్ల రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చాయంటూ కేటీఆర్ చెప్తున్నారు. ఇంకోటి ఇక్కడ మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా అప్పట్లో అరవింద్ కుమార్ ఆయన ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన షోకాజ్ నోటీస్కి ఆయన ఇచ్చిన వివరణ ఇదంతా కూడా. తర్వాత ఒక ఈమెయిల్ ఎఫ్ఈఓ నుంచి వీళ్ళకి వచ్చింది, సెప్టెంబర్ 25వ తారీఖున వచ్చింది. పేమెంట్ టర్మ్స్ ఇతరత్ర మాట్లాడుతూ దానిపైన మినిస్టర్ ఎంఓయుడికి వచ్చింది. అది 9వ తారీఖు సెప్టెంబర్ 27న వచ్చింది. ఫర్ ప్రపోజల్ టు కండక్ట్ ద సీజన్ 10 ఈవెంట్ విత్ హెచ్ఎండిఏ
ప్లేయింగ్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ బోత్ ద హోస్ట్ సిటీ అండ్ ద ప్రమోటర్. అంటే ప్రమోటర్ బాధ్యతల నుంచి ఆయన మనం ఇందాక చెప్పిన కంపెనీ తప్పుకుంది. ఇప్పుడు మళ్ళా ప్రమోటర్ తానే హోస్ట్ సిటీగా రెండిటికి ఒప్పుకుంటూ మీరు 10th సీజన్ 10కి సిద్ధం కావాలంటూ చెప్పడంతో FEO టర్మినేటెడ్ ద కాంట్రాక్ట్ విత్ ద దాదన్ ప్రమోటర్. అంటే ముందుగా ఉన్న కంపెనీతో వీళ్ళు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. ఇక్కడ HMDAనే ప్రమోటర్గా చేస్తున్నామంటూ చెప్పారు. కానీ అప్పటికే వీళ్ళు కొన్ని ఫీజులు అయితే చెల్లించారు. వెంటనే అటు కాంపిటేటివ్ అథారిటీ అంటే మినిస్టర్ ఆఫ్ MOUD అప్పట్లో మంత్రిగా ఉన్న KTRకి ఈ విషయాన్ని ప్రతి విషయాన్ని ఇన్ఫామ్ చేశాము. ఆయన అనుమతి ఇచ్చిన తర్వాతనే అటు డబ్బులు చెల్లించాము అంటూ ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయితే ఇప్పటికీ కూడా అటు ప్రమోటర్గా వ్యవహరించిన కంపెనీ పైన మీరు ఎటువంటి చర్యలైనా తీసుకోవచ్చు అంటూ కూడా ఆయన ఇందులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఆ ప్రమోటర్ ఎందుకు మధ్యలోనే వదిలి వెళ్ళిపోయాడు అంటే పెట్టిన పెట్టుబడికి డబ్బులు రాలేదు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఎంతో ఆర్భాటం చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని బిల్డప్ చేశామంటూ చెప్తున్నారు. కానీ ఇది అప్పట్లో HMDA ముఖ్య కార్యదర్శిగా ఉండి ఈ కేసులో A2గా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ IAS అధికారి అరవింద్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇచ్చిన సమాధానం ఇది. పెట్టిన పెట్టుబడులు రాలేవు కాబట్టే తాము అప్పట్లో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. అయితే అప్పట్లో ఆ కంపెనీతో ఒప్పందాన్ని FEO రద్దు చేసుకుంది. ఫార్ములా ఈ కార్ రేస్ అటు ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్తో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో HMDAనే ప్రమోటర్గా కూడా వ్యవహరించాలంటూ తమకు లేఖ రాశారు. దాంతో సెప్టెంబర్ నెలలో ఎన్నికలు కూడా అమల్లో ఉండగానే 55 కోట్ల రూపాయలని తాము చెల్లించామంటూ చెప్తున్నారు. ఇక్కడే చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. 700 కోట్లు వచ్చాయంటూ KTR చెప్తున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అంటున్నారు. కానీ ఖర్చు పెట్టింది అప్పుడు 200 కోట్లు. అందులో రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది? వేరే కంపెనీలన్నీ కూడా రకరకాలుగా పెట్టుబడులు పెట్టాయి. వాళ్ళు పెట్టిన ఆ 200 కోట్లు మొత్తం కలిపితే పెట్టుబడి దానికే డబ్బులు తిరిగి రాలేదు. కాబట్టి కంపెనీ తోకముడుచుకొని ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కూడా వెళ్ళిపోయింది. దానిపైన చట్టపరమైన చర్యలు తీసుకోండి అంటూ అటు ఆయన అరవింద్ కుమార్ స్పష్టం చేస్తున్నారు. అంటే చాలా స్పష్టంగా ఈ కేసులో అవకతవకలు జరిగాయి. తొందరపాటు నిర్ణయాలు లేకుంటే ఎవరికైనా వ్యక్తిగతంగా లబ్ధి చేకూర్చడం కోసమే అటు ఈ బదిలీలన్నీ కూడా బదలాయింపు జరిగిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. కానీ ACB అధికారులు అయితే ఇప్పుడు కేసు నమోదు చేశారు. ప్రైమా ఫసీ లేకుండా ACB ఎప్పుడు కూడా ఇటువంటి వాటిల్లో కేసు నమోదు చేయదు. అందులో ఇప్పుడు వీళ్ళపైన నమోదు చేసిన సెక్షన్లన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ సెక్షన్లు. 120B కుట్ర కేసు, అట్లనే ప్రివెంటివ్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద, అట్లనే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ పూర్తిగా సాక్ష్యాధారాలన్నింటినీ కూడా సేకరించారు. ఈ లేఖ ఏదైతే ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీకి అప్పుడు అరవింద్ కుమార్ రాశారో ఆ లేఖను కూడా ఇప్పటికే ACB అధికారులు తీసుకున్నారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మొత్తం 3 ప్రశ్నలకు ఆయన సమాధానాలు రాశారు. అందులో చాలా స్పష్టంగా కంపెనీతో ఎలా ఒప్పందం కుదుర్చుకుంది, ఆ కంపెనీ ప్రభుత్వానికి కానీ ఇంకో కంపెనీ FEOకి కానీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఎలా వెళ్ళిపోయింది, ఆ తర్వాత ఆ కంపెనీతో కాంట్రాక్ట్ టర్మినేట్ చేసుకొని HMDAనే ప్రమోటర్గా వ్యవహరించాలంటూ వాళ్ళు ఈమెయిల్ ద్వారా ఎలా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపింది, వీటికి సంబంధించి అన్నీ చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మొత్తం ఈ 4 ప్రశ్నలకు కూడా ఆయన సమాధానం ఇచ్చారు. అందులో అటు కేవలం అప్పట్లో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న KTR ఆదేశాలతోనే తాము ఈ నగదును బదిలీ చేయడం జరిగింది అంటూ ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఒక విదేశీ కంపెనీకి అటు కేబినెట్ ఆమోదం లేకుండా ఇతరత్ర అనుమతులు లేకుండా RBI నిబంధనలకు విరుద్ధంగా 46 కోట్ల రూపాయలు ప్లస్ 9 కోట్ల రూపాయలు ట్యాక్స్ ఇవన్నీ కూడా చెల్లింపులు జరపడం అనేది ప్రభుత్వ ఖజానా జరిపారు. ఇవంతా కూడా ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చింది. కాబట్టే ఇప్పుడు KTR పైన కేసు నమోదైంది. ఇప్పటికైనా అటు ఇవన్నీ కూడా కాంగ్రెస్ నేతలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ఉన్నారు. మీరు చేసిన తప్పులు, మీరు చేసింది అన్నీ కూడా, మీరు చెప్తున్నవన్నీ కూడా అవాస్తవాలు. మీరు చెప్తున్న దానికి అధికారులు చెప్తున్న దానికి ఎక్కడా కూడా పొంతన కుదరడం లేదు. అయినా తప్పు చేసి ఇప్పుడు చట్టం చేతుల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పటికే ACB అధికారులు అయితే కేసు నమోదు చేశారు. చూడాలి దీనిపైన ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నారు. రాబోయే 2-3 రోజుల్లోనే అధికారులతో పాటు అటు KTR కూడా నోటీసులు జారీ చేసి ACB కార్యాలయంలో
విచారించి ఆ తర్వాత తదుపరి చర్యలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు చూస్తే ఖచ్చితంగా దీనిపైన చర్చ జరగాల్సిందే, అవసరమైతే అసెంబ్లీని పొడిగిద్దాం, అసెంబ్లీలోనే చర్చిద్దామంటూ చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఇంత స్పష్టంగా అధికారి అరవింద్ కుమార్ సీనియర్ ఐఏఎస్ అధికారి ఆయనే చాలా స్పష్టంగా ఈ లెటర్లో రాశారు. ఆ ప్రభుత్వానికి ఇచ్చిన నోటీస్కి ఆయన జవాబు ఇచ్చారు. పెట్టిన పెట్టుబడులు రాకపోవడంతోనే ఆ కంపెనీ వెళ్ళిపోయింది. ఆ తర్వాత అటు ప్రమోటర్గా అటు హోస్ట్ సిటీగా 2 బాధ్యతల్ని చేపట్టాలంటూ అటు ఎఫ్ఈఓ కోరిన నేపథ్యంలోనే తాము వెంటనే సిద్ధమైపోయి డబ్బులు పంపించామంటూ చెప్తున్నారు. పెట్టిన 200 కోట్లకే సరిగ్గా రాకపోతే 700 కోట్ల పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయంటూ కాంగ్రెస్ నేతలందరూ కూడా విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. చూడాలి. ఏసీబీ అధికారులు అయితే అటు సిఐఈ యూనిట్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఆధ్వర్యంలో ఎస్పీ స్థాయి అధికారి ఈ దర్యాప్తు బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ నోటీసులు కూడా ఇచ్చి వాళ్ళని ముగ్గురిని కార్యాలయానికి పిలిపించి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పిలుస్తారా, లేకుంటే అందరిని ఒకటేసారి పిలిచి ఒకళ్ళని కన్ఫరెన్స్ చేయిస్తూ విచారిస్తారా, ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. అధికారులు అయితే పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నారు. అటు వీలైనంత త్వరగా ఈ కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలను ఇప్పటికే సేకరించారు. ఇక నిందితుల్ని విచారించిన తర్వాత వాళ్ళ నుంచి స్టేట్మెంట్లు రికార్డ్ చేసి తదుపరి చర్యలకు వెళ్ళే అవకాశం అయితే కనపడుతుంది. రత్న. రైట్ పవన్, ఇప్పటికే కేటీఆర్ పైన 4 నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. మరి A2, A3గా ఉన్న వాళ్ళపైన ఎటువంటి సెక్షన్ల కింద కేసులు నమోదు? ఈ కేసులో నిందితులందరికీ కూడా అవే సెక్షన్లు వర్తిస్తాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కుట్రపూరితంగా వ్యవహరించారు, అలానే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, నమ్మక ద్రోహానికి పాల్పడ్డారు, అలానే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, అవినీతి నిరోధక చట్టం కింద ఒక 2 సెక్షన్ల కింద, ఈ 4 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. మొత్తం 3 పైన అటు అప్పట్లో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి అటు మౌఖిక ఆదేశాలతో ఈ 55 కోట్లు ఇవ్వాలని ఆదేశించిన కేటీఆర్ పైన మౌఖిక ఆదేశాలతో నిబంధనలకు విరుద్ధంగా అటు క్యాబినెట్లో అప్రూవల్ కాలేదు, ఎవరి అనుమతి తీసుకోలేదు, ఆర్బీఐ గైడ్లైన్స్కి విరుద్ధంగా విదేశీ సంస్థకు 55 కోట్లు చెల్లించేసిన అటు ఐఏఎస్ అధికారి, హెచ్ఎండిఏ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పైన, అలానే అప్పట్లో ఇంజనీరింగ్ చీఫ్, హెచ్ఎండిఏకి ఇంజనీరింగ్ చీఫ్గా పనిచేసిన బిఎల్ఎన్ రెడ్డి, ఈ 3 పైన కూడా ఆ సేమ్ సెక్షన్స్తోని కేసు నమోదు చేశారు. వాళ్ళని విచారిస్తున్న క్రమంలో ఇంకా ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరు పాత్ర ఉందని తేలితే వాళ్ళను కూడా నిందితులుగా చేరుస్తూ కేసు దర్యాప్తును ముమ్మరం చేసే అవకాశం అయితే కనపడుతోంది. రత్న. రైట్ పవన్, ఇప్పటికే చూసుకుంటే గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కానీ అలాగే కవితకి సంబంధించి కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఎంతైతే అవినీతికి పాల్పడిందో ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఎట్టకేలకు కేటీఆర్ పైన కూడా కేసు నమోదవడం చూస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల పాలన ఏ విధంగా ఉందనుకోవచ్చు అంటారు పవన్? వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే వచ్చినప్పటి నుంచి కూడా రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అనేక అవకతవకలు జరిగే, అవినీతికి పాల్పడ్డారు. ఒక కాళేశ్వరం కుంగుబాటుకు సంబంధించి ఇప్పటికే దానిపైన జ్యుడిషియల్ కమిషన్ విచారణ కూడా జరుగుతుంది. ఇప్పటికే అటెండ్ అవుతున్న ఇంజనీర్లు కావచ్చు, నిపుణులు అందరూ కూడా, డ్యామ్ సేఫ్టీ అధికారులు అవన్నీ కూడా అక్కడ చెప్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటూ పోయారు, అందుకే అదంతా కూడా కుంగుబాటుకు గురైంది. అట్లానే విద్యుత్ కమిషన్కి సంబంధించి కూడా అనేక ఇర్రెగ్యులారిటీస్ బయటపడుతూ ఉన్నాయి. అవసరం లేకుండా ఒప్పందం చేసుకోవడం, ఛత్తీస్గఢ్ నుంచి పెద్ద విద్యుత్ లైన్ వేయడం, దానికి 100 కోట్ల రూపాయలు కట్టడం, ఇవన్నీ కూడా అనేక అక్రమాలు జరిగాయి. ఇవన్నీ కూడా దానిపైన కూడా విచారణ జరుగుతుంది. దానిలో అటు గత ప్రభుత్వ పాలకుల పాత్ర బయటకు వస్తుంది. ఇక అటు కేసీఆర్ కుమార్తె కవిత లిక్కర్ స్కామ్లో కూడా ఆమె నిందితురాలుగా ఆమె ఆరోపణలు ఎదుర్కొన్నారు, జైలుకి కూడా పోయి వచ్చిన పరిస్థితి చూసాం. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు అదే ఆరోపిస్తూ ఉన్నారు. గడిచిన 10 ఏళ్లలో తెలంగాణ సాధించుకున్నాం, స్వరాష్ట్రంలో అటు దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అన్న ముఖ్యమంత్రి మాట తప్పి తానే ఆ గద్దెపైనెక్కి అన్ని రకాలుగా అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి దోచుకున్నారనేది కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణ. అట్లనే దానికి సంబంధించి కొన్ని విద్యుత్ కమిషన్ కావచ్చు, అట్లనే కాళేశ్వరం కమిషన్, అవన్నీ విచారణ జరుగుతున్నాయి. దానిలో గత ప్రభుత్వ పాలకులు ఏ రకంగా అవినీతికి పాల్పడ్డారు, అక్రమాలకు పాల్పడ్డారు, నిబంధనలను వదిలేసి ఈ రకంగా అన్ని వివరించుకుంటూ పోయారు, అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు. ఇవన్నీ కూడా బయటపడుతూ వస్తున్న తరుణంలో ఇది కూడా ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం కూడా అలానే తెర మీదకి వచ్చింది. ఇటువంటి ఏదైనా ఒక విదేశీ సంస్థకు నిధులు చెల్లించాలంటే ఆర్బీఐ గైడ్లైన్స్ పాటించాలి, ఆర్బీఐ నుంచి అనుమతులు తీసుకోవాలి, క్యాబినెట్లో అనుమతి తీసుకోవాలి. ఇవన్నీ ఏం లేకుండా అప్పుడు రాజు యువరాజు అన్న మాదిరిగా పాలన కొనసాగింది. ఈయన మౌఖిక ఆదేశాలు జారీ చేయడం, కేవలం నోట్ ఫైల్తోని దాన్ని అంతటి కూడా 55 కోట్ల రూపాయలు వాళ్లకు చెల్లింపులు చేయడం, ఇవన్నీ కూడా అక్రమాలకు పాల్పడినట్లుగానే
నిబంధనలకు విరుద్ధంగా ఇవన్నీ జరిగినాయి కాబట్టి వాళ్ళని నిందితులుగా చేస్తూ ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. అటు ఏసీబీ కూడా దర్యాప్తును ముమ్మరం చేస్తుంది. త్వరలోనే రేపు లేకుంటే ఎల్లుండి అధికారులు నోటీసులు జారీ చేస్తారు. వీళ్ళు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. చూడాలి. ఇప్పటికే అటు బీఆర్ఎస్ నేతలు మాత్రం దీనిపైన ముందుగానే ప్రిపేర్ అయి ఉన్నారు. ఖచ్చితంగా చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. తప్పు బయటపడిపోయింది, దాన్ని ఏ రకంగా కప్పిపుచ్చుకోవచ్చు, ఎలా విచారణ నుంచి తప్పించుకోవచ్చు అనే దానిపైన ఇప్పటికే మల్లగుల్లాలు పడుతున్నారు. కేటీఆర్ ఇప్పటికే లీగల్ టీంతో అనేక దఫాలుగా చర్చలు జరిపారు. గవర్నర్ అనుమతి కోసం రాసినప్పటి నుంచి ఆయన ఢిల్లీ పర్యటనకి వెళ్ళొచ్చారు. ఆ తర్వాత కూడా ఒకవేళ గవర్నర్ అనుమతి ఇస్తే ఈ కేసులో ఏ రకంగా బయటపడాలి, న్యాయపరంగా ఎటువంటి లొసుగులు ఉంటాయి, ఎట్లా బయటపడాలి ఈ కేసు నుంచి అనేది అనేక దఫాలుగా అటు లీగల్ టీంతో అయితే చర్చలు జరిపారు. చూడాలి. ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన క్రమంలో అటు ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా, లేకుంటే ధైర్యంగా విచారణ ఎదుర్కొని నేను విచారణ ఎదుర్కొంటాను, తాను ఏమి తప్పు చేయలేదని ముందుకు వస్తారా, ఇవన్నీ కూడా వేచి చూడాలి. ఇప్పటిదాకా మనకు అందుతున్న సమాచారం ప్రకారం దీనిపైన లీగల్గా ఫైట్ చేయాలనే ఉద్దేశంతోనే వెళ్తున్నారు. అట్లనే క్యాడర్ కానీ ప్రజలను కానీ కావాలనే కక్షపూరితంగా కాంగ్రెస్ పార్టీ మా పైన తప్పుడు కేసులు పెడుతుంది అనే ప్రచారం చేసే ప్రయత్నం అయితే చేసి ఆ రకంగా ముందుకెళ్ళాలి అనేది బీఆర్ఎస్ నేతల భావనగా ఉందన్నట్టు తెలుస్తుంది. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా వాళ్ళు దొరికిపోయారు. ఇప్పటికే 700 కోట్ల రూపాయలు వచ్చినాయి అన్నాయి. పెట్టిన 200 కోట్లకే రాలేదు కాబట్టి ప్రమోటర్గా కంపెనీ వెనక్కి వెళ్ళిపోయిందంటూ అరవింద్ కుమార్ కూడా లేఖ రాశారు. ఇట్లా అన్ని చోట్ల కూడా అటు కేసీఆర్ గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఖచ్చితంగా దీనిపైన అయితే దర్యాప్తు సంస్థలు అటు పారదర్శకంగా దర్యాప్తు చేస్తాయి. ఖచ్చితంగా ఎవరైనా తప్పు చేస్తే వాళ్లకు ఏ రకంగా ముందుకెళ్ళాలి, చట్టపరమైన శిక్షలు ఏముంటే దాని ప్రకారమే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ పనిచేస్తాయి. రత్న రైట్. ఇక ఈ కార్ రేస్ పై ఏసీపీ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుకి సంబంధించి అటు కేటీఆర్ని A1గా చేర్చింది ఏసీపీ, అలాగే A2, A3గా అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని కూడా ఈ కేసులో చేర్చడం జరిగింది. ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా ఇప్పటికే ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారంటూ కూడా ఏసీబీ ఆ కేసు నమోదు చేయడం కూడా మనం చూస్తున్నాం. ఇక కేటీఆర్ మీద 4 నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదు చేసింది. అలాగే ఇప్పటికే కేటీఆర్ పైన ఈ కేసు నమోదు అవడానికి ముందే కేటీఆర్ ఈ కేసుకి సంబంధించి అలాగే ఈ విషయానికి సంబంధించి అనేక సార్లు అసెంబ్లీలో చర్చించాలని చెప్పి కూడా పట్టుబట్టిన విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. మరి ఈ కేసుకి సంబంధించి కేటీఆర్ ముందస్తు బెయిల్కి వెళ్తారా లేదా అన్నది వేచి చూడాలి. ఇప్పటివరకు కేటీఆర్ అయితే ఎటువంటి స్పందన అనేది లేదు. ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే నిధుల దుర్వినియోగం, ప్రభుత్వానికి సంబంధించిన నిధుల దుర్వినియోగం చేశారనే అభియోగం మీద ఈ కేసు కేటీఆర్ పైన నమోదవడం కూడా మనం చూస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా 55 కోట్ల రూపాయలని విదేశీ సంస్థకు బదిలీ చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్నారు పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. అనుమతి లేకుండానే రేస్ కంపెనీకు 55 కోట్లు ఇచ్చారన్నారు ఆయన. తప్పు చేసి కూడా తమను ఏం చేయలేరన్నట్టు కేటీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కరప్షన్ చట్టం కింద కేటీఆర్ మీద ఎఫ్ఐఆర్ నమోదవడం అనేది సాధారణమే. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఏసీబీ ఈ అంశాల పట్ల సమగ్రమైన విచారణ చేపట్టడం ఒకటి, ఫార్ములా ఈ రేస్ కార్ల విషయంలో తను తీసుకున్న నిర్ణయాలు ఏకపక్షంగా ఉండడమే కాకుండా క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే నేరుగా నిధుల వినియోగం జరిగిందనేది అభియోగం ఉంది. దాని విషయంలో చట్టం తన పని తను చేసుకుపోతున్న క్రమం. అందుకనే మనోడు ప్రతిసారి అరెస్ట్ చేసి చేసుకోండి, పెడితే కేసులు పెట్టుకోండి, ఏం పీక్కుంటారో పీక్కోండి అని ఇలాంటి మాటలు అందుకే వస్తున్నాయి అనేది మనకు దీని ద్వారా అవగతం అవుతున్నది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆధారాలు లేకుండా స్పష్టమైన విచారణ మీద నమ్మకంతోనే ఎలాంటి చర్యలకైనా పూనుకుంటుంది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ కానీ ఇతర ఎవరైనా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఊరికే బట్టగాల్చి మీదేసుడే, ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసుడే అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. కాబట్టి కేటీఆర్ ఇష్టానుసారంగా ప్రజల నిధులను ప్రభుత్వం రూపంలో దుర్వినియోగం చేయడం అన్నది వాస్తవం.